హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. సరికొత్త రెసిపీతో మీ మిడిల్ క్లాస్ ఓని మళ్ళీ మీ ముందుకు వచ్చిందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండుచాప ఇగురండి, డ్రై ఫిష్ కర్రీ అనమాట. ఈ ఎండుచాప ఇగురు చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలి ఏంటి, ఎంత సింపుల్, ఎంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చూద్దామన్నమాట. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఎండుచాప ముక్కలను తీసుకోవాలండి. ఇవి మేమైతే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకైతే చూపిస్తాను, నెక్స్ట్ వీడియో పెడతాను. నెక్స్ట్ వీటిని హాట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఉప్పుతో చేస్తామండి, ఎక్కువ ఉప్పు పట్టేసి ఉంటుంది. ఆ ఉప్పు కొంచెం మెల్ట్ అయిపోతుంది అనమాట, కరిగిపోతుంది. సో అందుకే ఉప్పులో వేసుకుంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం మెత్తబడతాయి అనమాట. ఎండబెడతాం కదండి, సో మెత్తగా అవుతాయి అనమాట హాట్ వాటర్లో వేయడం వల్ల. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా వెల్లుల్లిపాయలు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ ఈ కర్రీలో టేస్ట్ రావడానికి అనమాట. ముందుగా ఈ వెల్లుల్లిపాయను అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. ఇలా చిట్పట్లాడాలన్నమాట. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకుని మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఏమీ కర్రీస్ లేనప్పుడు నిల్వ ఉంచుకున్న ఎండు చేపలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను సాల్ట్ అయితే 1/2 టేబుల్ స్పూనే వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండు చేపల్లో సాల్ట్ అనేది ఉంటుంది. అందుకే సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, ముందు కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత కర్రీ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని తక్కువైతే వేసుకోండి. ఎండు చేపలు ఆల్రెడీ ఉప్పు పట్టుంటాయి కాబట్టి ఉప్పు ఎక్కువైపోతుందండి. అందుకే లైట్గా వేసుకుని ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమే మనం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి, మనకు కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని మనకి ఫ్రై అయిపోయినాయి కదండి. తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకున్నాం కదండి హాట్ వాటర్లో ఎండు చేప ముక్కల్ని, వాటిని అయితే నీట్గా కడిగేసుకుని వేసుకోవాలన్నమాట. మనము ఎందుకని హాట్ వాటర్లో వేసుకోవాలంటేనండి, ఎండు చేపలని మనం ఎండలో పెట్టడం వల్ల గట్టిగా ఉంటాయి అన్నమాట. మనకి మెత్తగా తినేటప్పుడు పచ్చి చేప తిన్న టేస్ట్ రావాలంటే హాట్ వాటర్లో వేసుకుని ముందు పక్కన పెట్టేసుకుంటే మనకి అవి మెత్తగా అవుతాయి. అలాగే దానికి పట్టిన సాల్ట్ కూడా కొంచెం రిమూవ్ అయిపోతుంది అనమాట. సాల్ట్తో మనం వాటిని ఎండబెట్టుకుంటామండి. సో అందుకే ఆ సాల్ట్ అంతా కూడా ఆ ముక్కలకి పట్టేసి ఉంటుంది అనమాట. మనం కర్రీలో సాల్ట్ వేస్తే ఎక్కువ అయిపోద్ది. సో అందుకే కొంచెం సాల్ట్ అనేది దాని మీద ఉన్న సాల్ట్ పోతుంది హాట్ వాటర్లో వేయడం వల్ల. ఈ కర్రీలో సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోకూడదండి, ఆనియన్స్ మగ్గడానికి మనం వేసుకోవాలి. కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక టేస్ట్ చూసుకునే వేసుకోవాలి, లేకపోతే కష్టమైపోతుందండి, ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట. ఇలా ఈ ఆనియన్స్లో ఈ ఎండు చేపలు ఫ్రై అయినప్పుడు మనం కారం అయితే వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఏం అవసరం లేదు. ఇంట్లో ఆనియన్స్ ఉండి మన కర్రీ ఏం లేకపోతే నిలవ పెట్టుకుని ఎండు చేపలు ఉంటే ఈ కర్రీ చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్, మటన్ కర్రీలు ఎంత బాగుంటాయో దాంతో పోటీ పడుతుందండి ఈ కర్రీ అనేది. మాకైతే ఓన్లీ ఏమి వేయకుండా ఈ ఎండు చేపలతోనే మేమైతే చాలా ఇష్టంగా తింటామన్నమాట. ఇంక ఇందులో వేరే వెజిటేబుల్స్ ఏమి వేయమన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మా ఫ్యామిలీలో అందరూ తింటారు, పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ.
నెక్స్ట్ మనం ఈ కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేసిన తర్వాత మనకి ముందుగా మనం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాను. గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మనకి అసలు ఈ కర్రీ చేసేటప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఎండి చేపలని ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. బయట చేసి కొంచెం నిల్వ చేపలు అనమాట, చచ్చిపోయిన చేపలు అవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో ఒక 240 ml వాటర్ అయితే తీసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. మసాలాలు ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. మీకు ఎవరికైనా ఎండి చేపలు ఎలా తయారు చేస్తారు ఏంటి అని తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. మీరు ఎవరైనా నాకు ఎండి చేపలు ఎలా చేయాలి ఏంటని మెసేజ్ చేస్తే నేను ఆ వీడియో కూడా పెడతానండి. మీకు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. మనకి పైన చూడండి ఆయిల్ అనేది తేలుతుంది కదా. 10 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మొత్తం దగ్గర పడిపోతుందండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి దగ్గర పడిపోయింది. ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే మనకైతే ఎండి చేప కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మిడిల్ క్లాస్ మౌని.